ఎపిసోడ్ 29 వీడని బంధం. రాఘవ ప్రియల పెళ్లిని అడ్డుకోవాలనే కుట్రతో చంద్రిక పాయసంలో విషం కలిపి తన అన్న సుధీర్ను బెదిరించి దానిని ప్రియతో తాగించమని ఆమె రూమ్కి పంపింది. మరోవైపు రాజేంద్రవర్మ పంపిన రౌడీలు కళ్యాణ మండపంపై దాడి చేయడంతో వరప్రసాద్ తీవ్రంగా గాయపడగా రాఘవ ఒంటరిగా పోరాడి అలసిపోయాడు. అయితే అనుమానం వచ్చిన గోపాలకృష్ణ ఆ పాయసాన్ని ప్రియ దగ్గర నుండి తీసుకుని తాగేసి తన పిల్లలు చేసిన పాపాల గురించి కుమిలిపోతూ ఉన్నాడు. ఈలోపు గోపాలకృష్ణ పని వాళ్ళను పిలిచి సుధీర్ని రమ్మని కబురు పంపాడు. విషం తాగి ప్రియ చనిపోయిందన్న విషయం నాన్నకు తెలిసిపోయిందా ఏంటి అనుకుని భయపడుతూ గోపాలకృష్ణ దగ్గరకు వెళ్ళి, నన్ను క్షమించండి నాన్న, చంద్రిక ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఇదంతా చేశాను అని ఏడుస్తూ అతని పాదాలు పట్టుకున్నాడు సుధీర్. కానీ గోపాలకృష్ణ ఆ మాటలు చెవిని ఎక్కించుకోలేదు. నీ చెల్లి కోసం ఇంకొకరి ప్రాణాలను తీశానంటావు, మిత్రద్రోహం చేశానంటావు, ఇంతకన్నా ఆ విషయం నువ్వే తాగినా నేను భరించేవాడినిరా అని పెద్దగా అరుస్తూ ఏడ్చి, ఇప్పుడు చెప్తున్నా విను, ఎంతో మహోన్నతమైన ఈ వంశంలో పుట్టి ఇలాంటి పాపాలు చేసిన వాళ్ళకి ఈ ఇంట్లో స్థానం లేదు, వెళ్ళిపో, ఈ ఇంటిని ఈ ఊరిని వదిలి వెళ్ళిపో, నీ పాపానికి ప్రాయశ్చిత్తం జరిగే వరకు ఈ దేవాలయంలో అడుగు పెట్టకు అని కొడుకు ఆజ్ఞాపించి కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు గోపాలకృష్ణ. అలసిపోయి తన తండ్రి పడుకున్నాడు అనుకున్నాడు సుధీర్ వర్మ. కానీ చనిపోయే ముందు తన కొడుక్కి పెద్ద శిక్ష వేసి మరీ చనిపోయారు గోపాలకృష్ణ. ఇంతలో బయట పెద్ద పెద్దగా కేకలు వినిపించాయి. తండ్రిని విశ్రాంతి తీసుకొనిద్దామనుకొని బయటకు వచ్చి చూశాడు సుధీర్. ఊరిలో జరుగుతున్న అఘాయిత్యాల గురించి తెలిసి వెంటనే తన దాయాదుల నుండి తన మిత్రుడిని కాపాడుకోవడానికి పరుగులు తీశాడు సుధీర్ వర్మ. సాయంత్రం కావస్తున్నా తనను ముస్తాబు చేయడానికి ఎవ్వరూ రాకపోవడంతో ఆశ్చర్యపోయిన ప్రియ నెమ్మదిగా గది నుండి బయటకొచ్చి వంటగది వైపు వెళ్ళింది. వరప్రసాద్ నేల మీద పడి ఉండగానే ఊర్లో జరుగుతున్న అఘాయిత్యాల గురించి జమీందారుకు చెప్పడానికి పరిగెత్తుకు వచ్చిన ఒక అబ్బాయి ఆ విషయం ప్రియకి చెప్పి అంతే వేగంగా తిరిగి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అంతే, నడినెత్తిన పిడుగు పడ్లట్టయిందామెకు. ఎవ్వరికీ చెప్పాలి అన్న ఆలోచన కూడా రాలేదు. రాఘవకు కూడా బాగా దెబ్బలు తగిలాయని తెలిసిన మరుక్షణం తన మేనమామ ఇంటివైపు పరుగులు పెట్టడం మొదలుపెట్టింది ప్రియ. అదే సమయంలో ప్రియ చావు కబురు వినాలని తహతహలాడుతూ బయటకొచ్చిన చంద్రికకు ఇంట్లో నుండి బయటికి పరిగెడుతూ కనిపించింది ప్రియ. వెంటనే చంద్రిక తరతరాల నుండి ఇంట్లో ఉన్న ఒక కత్తిని తీసుకుని ప్రియను వెంబడిస్తూ పరిగెత్తింది. కొంత దూరం ప్రియని ఫాలో చేసి ఎవ్వరూ లేని ఒక చోటును గమనించి చంద్రిక గురి చూసి కత్తిని విసిరింది. అది నేరుగా వెళ్లి ప్రియ వెన్నులో నుండి ముందుకు పొడుచుకు వచ్చింది. ఆమె పేగులు తెగిపోయాయి. ఒక్కసారిగా బావా అని వెతికేక వేసింది ప్రియ. అప్పటికే జమీందారి ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో అని భయపడుతూ ఊర్లోకొచ్చిన దుండగులను చంపేసి ఓపిక లేకపోయినా కష్టపడుతూ జమీందారు ఇంటివైపు వస్తున్న రాఘవకు ప్రియకేక వినబడగానే తన ఊహే నిజమైందని అర్థమై బలాన్నంతా కూడగట్టుకుని పరిగెత్తుకు వచ్చాడు. ఊరి చివర ఉన్న కోనేటి గట్టు మీదున్న అమ్మవారి విగ్రహం ముందు నెత్తుటి గాయాలతో ఇద్దరూ కలుసుకున్నారు. చివరి క్షణాల్లో ప్రియ కోరిక ఎలా అయినా తీర్చాలని ఇంకేమీ ఆలోచించకుండా ఆ దేవత మెడలోని పసుపు తాడు తీసుకొని ఆమె మెడలో కట్టేశాడు రాఘవ. అలా అతను తాళి కట్టడం పూర్తి చేయక మునిపే ఠంగ్ అంటూ ఒక శబ్దం. ఏదో ఒక బలమైన ఇనుప వస్తువుతో తల మీద గట్టిగా కొట్టినట్లనిపించింది. ఒక్కసారిగా వచ్చిన ఆ శబ్దంతో పాటు రెప్పపాటులో చివ్వున చిమ్మిన వెచ్చని నెత్తురు అతని ముఖాన్ని తాకింది. ఎటువంటి కదలిక లేకుండా తన ముందు పడిపోయి కనిపించింది ప్రియ. తుదిశ్వాస విడిచాక కూడా ఆమె కళ్ళలో అతని రూపమే కనిపించింది. అలా ప్రాణం లేని ఆమెను చూసి ప్రియా అని అరుస్తూ తలపైకెత్తిన రాఘవకు సుత్తి పట్టుకొని కనిపించింది చంద్రిక. ఆమెను చంపేయాలన్నంత కోపాన్ని సుధీర్ని గుర్తు తెచ్చుకొని బలవంతంగా ఆపుకుంటూ
చివరిగా ప్రియవైపు చూశాడు. అలా నిర్జీవంగా పడి ఉన్న ప్రియ గుండెల మీద తలవాల్చి ప్రాణాలు వదిలాడు రాఘవ. అప్పటికి ఊరి జనంతో కలిసి అక్కడికి చేరుకున్నాడు సుధీర్. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పెద్దగా ఏడుస్తూ మిత్రుడిని లేపే ప్రయత్నం చేసిన సుధీర్కు రాఘవ కూడా చనిపోయాడని తెలియడానికి ఎంతోసేపు పట్టలేదు. అయ్యా, జమీందార్ గారు చనిపోయారు. ఆ కుమార్ వర్మ జనాలను పోగేసుకొచ్చి కోటను చుట్టుముట్టారయ్యా అని ఏడుస్తూ పరిగెత్తుకొచ్చాడు రంగయ్య. ఆ వార్త వినగానే తండ్రి అన్న మాటలన్నీ గుర్తొచ్చిన సుధీర్ మనసు అక్కడే చచ్చిపోయింది. ఇప్పుడు సంతోషమా? నీకు కావాల్సింది దొరికిందా? దొరకదు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ దొరకదు. ఎందుకంటే నీలో అహంకారమే తప్ప ప్రేమ లేదు, స్వార్థమే తప్ప నిజాయితీ లేదు. కేవలం నీ వల్లే ఈ రోజు మన వంశమే అంతరించిపోయింది. ఈ ఊరిని, నా స్నేహాన్ని, చివరకు మన తండ్రిని కూడా పొట్టని పెట్టుకున్నావు కదే అని ఆవేశంగా చంద్రిక వైపు తిరిగాడు సుధీర్ వర్మ. ఏంది శపిస్తున్నావా? నాకు కావాల్సింది దక్కించుకోవడానికి నేను ఎంతకైనా తెగిస్తానని తెలిసి కూడా నువ్విట్లా మాట్లాడకూడదు పెద్దడా అంటూ దగ్గరలో ఉన్న కత్తి తీసుకుని తనని తాను పొడుచుకుంది చంద్రిక. ఎంతైనా సుధీర్కి చెల్లెలు కదా. ఎంత కోపమున్నా ఆగలేకపోయాడు. ఆమెను పట్టుకోవాలని ప్రయత్నించాడు. చంద్రిక అతడికి ఆ అవకాశం ఇవ్వలేదు. ఇదిగో, ఈ క్షణమే నేను చస్తున్నా. మళ్ళీ పుడతా. మరో జన్మలో రాఘవను నా సొంతం చేసుకుంటా. ఈసారి మాత్రం ఎలాంటి తప్పు జరగదు. వాడు నా సొంతం అని నవ్వుతూ రాఘవ వైపు వేలు చూపిస్తూనే నేల మీద పడి ప్రాణాలు విడిచింది చంద్రిక. తన కళ్ళెదుటే తన ప్రాణసఖి కన్ను మూయడం గుర్తుకు రాగానే ఒక్కసారిగా గత జన్మ జ్ఞాపకాల నుండి ఉలిక్కిపడి బయటకు వచ్చేశాడు దేవాంత్. తమ ఎదురుగా కనిపించిన సుశీల, వరప్రసాద్లను గుర్తుపట్టాడు. వాళ్ళను అంత దీనస్థితిలో చూడగానే గుండె చెరువయ్యింది. బిగ్గరగా ఏడవాలని అనిపించినా తన ఆలోచనలను కష్టంగా అణుచుకున్నాడు. అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లి తన తండ్రి మంచం మీద అతని పక్కనే కూర్చొని ప్రేమగా కాళ్లను పట్టుకుని నిమిరాడు దేవాంత్. ఆ రోజు తన చనిపోయే కొన్ని గడియల ముందే వరప్రసాద్ వెన్ను మీద శత్రువుల దెబ్బపడి నడుము కింద భాగం చచ్చుబడిపోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అతను మంచానికే పరిమితమయ్యాడు. వరప్రసాద్, సుశీలతో పాటు ప్రియ కూడా ఆశ్చర్యంగా దేవాంత్ వైపు చూసింది. తనకు గుర్తొచ్చిన గత జన్మ గురించి బయటపెట్టి వాళ్ళను మరింత బాధ పెట్టకూడదనుకున్నాడు దేవాంత్. ఇంతలో అతని మొబైల్ రింగ్ అయింది. తీసి చూస్తే సుధీర్ పేరుతో పాటు ఫోటో డిస్ప్లే మీద కనిపించగానే గత జన్మలో వాళ్ళ మధ్య ఉన్న స్నేహం గుర్తుకొచ్చింది. ఉబికి వస్తున్న భావాలన్నీ మనసులోనే దాచేసి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి నాన్నా అన్నాడు దేవాంత్. ఆ పిలుపు తననే పిలిచినట్టు అనిపించింది వరప్రసాద్కు. కాని తనని కాదనే నిజం బలవంతంగా ఆయన నోటిని కప్పేసింది. ఏమైంది దేవాంత్, అలా ఉన్నావేంటి అని కంగారుగా వినిపించింది సుధీర్ మాట. నాకేమైందిరా అన్నా, నేను బాగానే ఉన్నాను. అలా ఊర్లోకి బయటకొచ్చి తిరుగుతున్నానంతే అని చిన్న చిరునవ్వుతో బదిలించాడు దేవాంత్. ఈలోగా సుధీర్ చేతుల నుండి అరుణ ఫోన్ లాక్కని మాట్లాడడం మొదలుపెట్టింది. కొడుకును వదిలి ఎప్పుడూ దూరంగా ఉండని అరుణ ప్రతి మాటలోనూ జాగ్రత్తలు చెబుతూనే ఉంది. ఇద్దరితో కాసేపు మాట్లాడి తల్లిని సముదాయించి ఫోన్ పెట్టేశాక ప్రియవైపు తిరిగి, ఇక వెళ్దామా అన్నాడు దేవాంత్. బాబూ, కాస్త ఏదైనా తిని వెళ్ళండి అంటూ ఆతృతగా అడిగింది సుశీల. దేవాంత్ కంటే ముందే ప్రియ రియాక్ట్ అయ్యి, తిని వెళ్దాం సార్, నాకు ఈ ఇల్లు, ఇంట్లో వాళ్ళు బాగా నచ్చారు అంటూ బ్రతిమాలినట్లుగా అడిగింది. ఆమె మాట కాదనలేక తన తల్లి చేతి వంట మళ్లీ తినాలనిపించి సరే అన్నాడు దేవాంత్. లాస్యప్రియ కాసేపు లాస్యగా మారిపోయింది. సుశీలకు అన్ని పనుల్లో చకచకా సహాయం చేసింది. మధ్య మధ్యలో దేవాంత్ ఒకప్పటి రాఘవలాగానే అమ్మతో, మరదలితో, నాన్నతో అల్లరి చేస్తూ మాట్లాడుతూ కూర్చున్నాడు.